హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే రవ తాపం. ఒక కప్పు గోధుమ నూక తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ గోధుమ నూక కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరిగేసుకొని ఒక స్పూను సాల్ట్, చిటికెడు వంట సోడా, 2 స్పూన్లు బియ్యం పిండి, చల్లారిన గోధుమ నూక వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ లూజ్గా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక కప్పుతో క్యారెట్ తురుము, ఒక కప్పుతో ఉల్లిపాయ తురుము, ఒక కప్పుతో కొత్తిమీర తురుము, ఒక స్పూన్ అల్లం తురుము, ఒక స్పూన్ పచ్చిమిరపకాయ తురుము కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ అప్లై చేసుకొని కలిపి పెట్టుకున్న గోధుమ నూక మిశ్రమాన్ని ఒక గరిటతో తీసుకొని ఆ దోశ పాన్ మీద వేసుకొని అట్లా అప్లై చేసుకొని పైన క్యారెట్ తురుము జల్లుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఒక తాపం రెడీ అయిపోద్ది. 2 వైపులో తిప్పుతూ కాల్చేసుకోవడమే రెడీ అయిపోయిందండి. రవ తాపం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.